2లో ఉన్నాయి. బ్యాచ్ నెంబర్ వచ్చేసి విజయ్ 2, 1st April 2024, 31st March 2025. 50 numbers, 50,000 each. You could be the muse to my passion. We can make. Hi viewers, లాస్ట్ వీడియోలో మనం 2 ఐటమ్కి సంబంధించి 2 GST రేట్స్ని ఒకేసారి ఎలా క్యాలిక్యులేషన్ చేయొచ్చు, 2 ఐటమ్స్ మీద 2 GST రేట్స్ని ఎలా క్యాలిక్యులేషన్ చేయొచ్చు అనేది లాస్ట్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. దానికి రిలేటెడ్గా మీకు 3 స్టెప్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటి కంపెనీ క్రియేట్ చేసాము, 2 F11 ఫీచర్స్ అనేవి అప్లై చేసాము. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే GST లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేసాము. కావాలంటే ఒకసారి మీకు చూపిస్తా. ఇక్కడ ఆల్టర్లో లెడ్జర్ తీసుకుంటే ఇదిగోండి GST లెడ్జర్స్ క్రియేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాసెస్ ఏంటంటే స్టెప్స్లో ఫోర్త్ వన్ మనకి ఎగ్జాంపుల్లో క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉందేమో చూసుకొని ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఎంటర్ చేయాలి. ఇది ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అని ఇచ్చారు. ఎగ్జాంపుల్లో 5 lakhs ఉంది. సో దీన్ని మనం ఎలా ఎంటర్ చేస్తామంటే మాస్టర్స్లో, ఆల్టర్లో, లెడ్జర్లో క్యాష్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయాలి. కర్సర్ ఇక్కడ ఉంది, మౌస్తో తీసుకొచ్చి ఎండింగ్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ దగ్గర ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకున్న ఓపెనింగ్ 5 lakhs ఇచ్చారు. సో 5 lakhs చూపించాలి. ఇదిగోండి పైన హెడ్డింగ్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ 5 lakhs అని ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. యాక్సెప్ట్ ఎస్ఆర్నో అంటాడు. ఎస్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోద్ది. సో క్యాష్ ఇన్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఇది ఎంటర్ చేసే ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ స్టెప్స్లో ఫిఫ్త్ వన్ ఏంటంటే రిమైనింగ్ ఓపెనింగ్స్, రిమైనింగ్ లెడ్జర్స్ అన్నీ మనం క్రియేట్ చేయాలి. వాటిని మనం ఎలా క్రియేట్ చేస్తాం సార్ అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో లెడ్జర్స్ అనే ఆప్షన్ తీసుకొని, ఇదిగోండి లెడ్జర్స్ అనే ఆప్షన్ తీసుకొని బటన్ ప్యానల్లో మల్టీ మాస్టర్ తీసుకొని మల్టీ క్రియేట్ అనే ఆప్షన్ ద్వారా మనకున్న రిమైనింగ్ లెడ్జర్స్ అన్నీ క్రియేట్ చేసి ఓపెనింగ్స్ అనేవి ఎంటర్ చేయాలి. అండర్ గ్రూప్ ఆల్ ఐటమ్స్ అనే ఇస్తాము. నెక్స్ట్ మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ తర్వాత ఏముంది, క్యాష్ ఎట్ SBI ఉంది, ఓపెనింగ్ 2 lakhs ఉంది. సో అదే క్రియేట్ చేయాలి. SBI బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ 2 lakhs ఉంది, 2 lakhs ఇచ్చేయడమే. నెక్స్ట్ ఆఫీస్ బిల్డింగ్స్ 5 lakhs అని ఉంది, ఆఫీస్ బిల్డింగ్స్ ఫిక్స్డ్ అసెట్ 5 lakhs. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఫర్నిచర్ 50,000 ఇచ్చారు. ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్ 50,000. నెక్స్ట్ TVS క్యాపిటల్ 50 lakhs ఇచ్చారు. TVS క్యాపిటల్ అకౌంట్లో వస్తుంది 50 lakhs. నెక్స్ట్ ఇక్కడతో ఓపెనింగ్స్ అయిపోయినాయి. ఓపెనింగ్ స్టాక్ అనేది స్టాక్ ఐటెంలో చేస్తాము, ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళిపోవడమే. ఎడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ బై TVS క్యాపిటల్ చేసేసాము, అయిపోయింది, అవసరం లేదు. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ SBI కూడా చేసేసాము, అవసరం లేదు. క్యాష్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ SBI టు ఆంధ్ర బ్యాంక్ అన్నాడు. SBI ఆల్రెడీ చేసేసాము, ఆంధ్ర బ్యాంక్ చేస్తే సరిపోద్ది. ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ అని ఇవ్వాలి. ఓపెనింగ్స్ ఏముండవు, ట్రాన్సాక్షన్స్కి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ సేల్స్ అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కాసా TVS వాళ్ళ నుండి సేల్స్ అడ్వాన్స్ అనేది రిసీవ్ చేసుకుంటున్నామంట. కాసా TVS అని క్రియేట్ చేయాలి. కస్టమర్ అవుతారు, సన్రీ డెటార్ అని ఇవ్వాలి. నెక్స్ట్ సేల్స్ అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ గారపాటి TVS అన్నాడు. గారపాటి TVS కూడా కస్టమరే, సన్రీ డెటార్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు మనకి, పర్చేయస్ ఇన్వాయిస్ రిసీవ్డ్ ఫ్రమ్ TVS కంపెనీ. పర్చేయస్ ఇన్వాయిస్ అనేది రిసీవ్ చేసుకుంటున్నామంట TVS కంపెనీ వాళ్ళ నుండి. సో ఇక్కడ TVS కంపెనీ అని క్రియేట్ చేయాలి. TVS కంపెనీ సప్లయర్ అవుతారు, వీళ్ళ నుండి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి సన్రీ క్రెడిటర్ అని ఇవ్వాలి. TVS ఎక్సెల్స్, జూపిటర్ స్కూటర్స్ ఇవి మనకి ప్రొడక్ట్ అనమాట. సో క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. 2 numbers జూపిటర్ స్కూటర్స్ రిటర్న్ టు TVS కంపెనీ. ఇక్కడ పర్చేజ్ చేసాం, ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం. పర్చేజ్ ఆల్రెడీ క్రియేషన్ అయిపోయింది లాస్ట్ వీడియోలో, పర్చేజ్ రిటర్న్స్ కూడా అయిపోయింది, అవసరం లేదు. నెక్స్ట్ సేల్స్ ఇన్వాయిస్ సెండ్ టు కాసా TVS. సేల్స్ ఆల్రెడీ చేసేసాం లాస్ట్ వీడియోలో, కాసా TVS కూడా చేసాం, అవసరం లేదు.
ఐటమ్స్ కూడా కంప్లీట్ ఐటమ్స్ తర్వాత క్రియేషన్ చేస్తాం, ఇక్కడ చేయం లెక్చర్స్లో. 5 నెంబర్స్ జూపిటర్ స్కూటర్స్ ట్రాన్స్ఫర్ టు గోడౌన్ 1 ఫ్రమ్ గోడౌన్ 2. ట్రాన్స్ఫర్ అనేది ఇన్వెంటరీలో చేస్తారు, ఇక్కడ చేయరు, ఇది కూడా అవసరం లేదు. నెక్స్ట్ 5 నెంబర్స్ టీవీఎస్ ఎక్సెల్స్ సేల్స్ ఇన్వాయిస్ సెండ్ టు గారపాటి టీవీఎస్. సేల్స్ చేసాము, గారపాటికి చేసాము, అవసరం లేదు. 5 నెంబర్స్ టీవీఎస్ ఎక్సెల్స్ ట్రాన్స్ఫర్, ఇది కూడా అవసరం లేదు. ఇవి 2 నెంబర్స్ జూపిటర్ స్కూటర్స్ రిటర్న్ బై కాసా టీవీఎస్. సేల్స్ రిటర్న్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చేసేసాం, అవసరం లేదు. శాలరీస్ పెయిడ్ బై చెక్ అంటున్నాడు. నెక్స్ట్ శాలరీస్ పెయిడ్ అని క్రియేట్ చేయాలి. శాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఏముంది మనకి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కాసా టీవీఎస్ చేసేసాము, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ గారపాటి టీవీఎస్ చేసేసాం, క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ, క్యాష్ ఎస్బీఐ రెండు ఉన్నాయి. లాస్ట్ వన్ ఫుల్లీ సెటిల్డ్ టీవీఎస్ కంపెనీ అకౌంట్ బై చెక్ విత్ డిస్కౌంట్, అంటే వీళ్ళ నుండి మనకి డిస్కౌంట్ వస్తుంది, సో డిస్కౌంట్ రిసీవ్డ్ అని క్రియేట్ చేయాలి. ఇది మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది, ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఇంకా ఇదే లాస్ట్ అనుకుంటా, లాస్ట్ వన్ కాబట్టి అయిపోయింది. టోటల్గా 10 లెక్చర్స్ వచ్చినాయి, క్రియేట్ చేయాలి, సేవ్ చేసేయడం. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఇన్వెంటరీ మాస్టర్లో మనకున్న ఐటమ్స్ అనేవి క్రియేట్ చేయాలి. వాటిని మనం ఎలా క్రియేట్ చేస్తామంటే మాస్టర్స్లో క్రియేట్లో ఇక్కడ ఇన్వెంటరీ మాస్టర్ ఉంది చూసారా, స్టాక్ ఐటమ్కి సంబంధించి అన్ని ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ వన్ యూనిట్ తీసుకోవాలి, ఫస్ట్ వన్ యూనిట్ ఇదిగోండి, మాస్టర్స్లో క్రియేట్లో ఇక్కడ యూనిట్. ఐటమ్ని మనం ఎలా పిలుస్తున్నామంటే ఓపెనింగ్ స్టాక్ దగ్గర క్లియర్గా ఉంటుంది, చూసుకోండి. 50 నెంబర్స్ అని చెప్పాడు, 50 నెంబర్స్ వైజ్గా పిలుస్తున్నాం, సో నెంబర్స్ అని క్రియేట్ చేస్తే సరిపోద్ది. నెంబర్స్ ఫార్మల్ నేమ్ ఏమి ఉండదు, నెంబర్స్కి నెంబర్స్ అని ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ 2, సేవ్ చేసాడు. నెక్స్ట్ మనకున్న గోడౌన్స్ని కానీ లొకేషన్స్ని కానీ క్రియేట్ చేయాలి. మాస్టర్స్లో క్రియేట్లో ఇక్కడ లొకేషన్ అని ఉంటుంది, కొన్ని సిస్టమ్స్లో గోడౌన్స్ అని ఉంటుంది. గోడౌన్స్ అన్నా లొకేషన్స్ అన్నా రెండు ఒకటే, తీసుకోవాలి. కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్రియేట్ న్యూ అనే ఆప్షన్ తీసుకోవాలి. మనకి ఎగ్జాంపుల్లో ఏమిచ్చాడు, గోడౌన్ 1 అని ఇచ్చాడు, ఇదిగోండి గోడౌన్ 1 అలాగే గోడౌన్ 2, సో అవే క్రియేట్ చేయాలి. ఇదిగోండి గోడౌన్ 1, ఎప్పుడు మెయిన్ లొకేషన్ ఇవ్వాలి గోడౌన్స్కి, విజయ్ అడ్రస్. ఎలో స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్ ఎస్ అనే ఉంచాలి, థర్డ్ పార్టీ కానీ థర్డ్ పార్టీ స్టాక్ కానీ ఏం లేదు, నో. నెక్స్ట్ గోడౌన్ 2 మెయిన్ లొకేషన్ ఎలో స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్ ఎస్ స్టాక్ విత్ థర్డ్ పార్టీ, నో. థర్డ్ పార్టీ స్టాక్ విత్ యూస్ కూడా నో. నెక్స్ట్ స్టాక్ కేటగిరీ తీసుకోవాలి. స్టాక్ కేటగిరీలో ఐటమ్స్ యొక్క మోడల్స్ అనేవి క్రియేట్ చేయాలి. మోడల్స్ మనకేమి ఇచ్చారంటే ఇదిగోండి 100cc ఇచ్చాడు, టీవీఎస్ ఎక్సెల్ అనేది 100cc ఇచ్చారు, జూపిటర్ స్కూటర్స్ అనేదేమో 125cc అని ఇచ్చారు, సో అవే క్రియేట్ చేయాలి. ఇదిగోండి 100cc అండర్ ప్రైమరీ అనే ఉంటుంది, సేవ్ చేసేయడమే. ఇక్కడే 125cc అండర్ ప్రైమరీ, సేవ్ చేసేయడమే. నెక్స్ట్ ఇక్కడ నుండి బ్యాక్ వచ్చేయాలి. నెక్స్ట్ స్టాక్ గ్రూప్లో కంపెనీ నేమ్ క్రియేట్ చేయాలి. మాస్టర్స్లో క్రియేట్లో స్టాక్ గ్రూప్ తీసుకోండి. ఇక్కడ కంపెనీ నేమ్ మనకేముంది, టీవీఎస్ కంపెనీ అని క్లియర్గా ఉంది, సో టీవీఎస్ కంపెనీ. అండర్ ప్రైమరీ షుడ్ క్వాంటిటీస్ ఐటమ్ టు బి యాడెడ్ ఎస్ పెట్టాలి. ఈ డీటెయిల్స్ అన్నీ స్టాక్ ఐటంలో ఇస్తాం, జిఎస్టీ డీటెయిల్స్ ఇక్కడ ఏం అవసరం లేదు, సేవ్ చేసేయడమే. నెక్స్ట్ స్టాక్ ఐటమ్ తీసుకోవాలి. మాస్టర్స్లో క్రియేట్లో స్టాక్ ఐటమ్ తీసుకోవాలి. మనకున్న ఐటమ్స్లో ఫస్ట్ వన్ టీవీఎస్ ఎక్సెల్, ఇక్కడ నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నా, యాజ్ ఏ మోటార్ వెహికల్స్, ఎంటర్ ఓపెనింగ్ స్టాక్. అండర్ వచ్చేసి టీవీఎస్ కంపెనీ
100cc నెంబర్స్లో పిలుస్తున్నాం. ఆల్టర్నేటివ్ యూనిట్స్ అనేవి ఏమీ ఉండవు, నాట్ అప్లికబుల్. మెయింటైన్ బ్యాచెస్ ఎస్ పెట్టాలి, ఎందుకంటే టీవీఎస్ ఎక్సెల్కి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ రెండు ఉంటాయి. సో ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ కూడా ఎస్ పెట్టాలి. ట్రాక్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్, మెయింటైన్ బ్యాచెస్ ఎస్, ట్రాక్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్, యూజ్ ఎక్స్పైరీ డేట్ ఎస్, సెట్ కాంపోనెంట్స్, బిల్ ఆఫ్ మెటీరియల్ నో అనే ఉంచాలి. స్టాండర్డ్ రేట్స్ ఎస్ పెట్టాలి, ఎందుకంటే మనకి ఇక్కడ ఒకసారి పర్చేస్ రేటు సేల్ రేట్ ఎంటర్ చేస్తే ఇంకా డిఫాల్ట్గా ఎవ్రీ టైం అవే వస్తాయి. స్టాండర్డ్ కాస్ట్లో పర్చేస్ రేట్ ఇవ్వాలి. మనకి 25,000 ఇచ్చారు, సో ఇక్కడ 25,000 చూపిస్తే సరిపోద్ది. 25,000 సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ కాసా టీవీఎస్ వాళ్ళకి సేల్ చేసామని చెప్పారు. ఇదిగోండి టీవీఎస్ ఎక్సెల్స్, ఇదిగోండి 30,000 ఉంది. ఇక్కడ 30,000 అని ఇస్తే సరిపోద్ది. ఎంటర్ ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. కాస్టింగ్ మెథడ్ కానీ మార్కెట్ వాల్యుయేషన్ మెథడ్ కానీ ప్రొవైడ్ బిహేవియర్ ఆప్షన్స్ కానీ ఏమీ అవసరం లేదు. జిఎస్టీ అప్లికబిలిటీ అప్లికబుల్ అనే ఉంచాలి. స్పెసిఫై డీటెయిల్స్ ఆర్ హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. టీవీఎస్ ట్యాక్సిబిలిటీలో ట్యాక్సిబుల్, టీవీఎస్ ఎక్సెల్స్ మీద 18% క్యాలిక్యులేషన్ బేస్డ్ ఆన్ వాల్యూ 0%, అప్లికబుల్ ఫర్ రివర్ ఛార్జెస్ నూనె, ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా నూనె. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్. నెక్స్ట్ ఓపెనింగ్ వచ్చేసి మనకి ఎన్ని నెంబర్స్ ఇచ్చారంటే ఓపెనింగ్ స్టాక్ ఇదిగోండి టీవీఎస్ కంపెనీ హెవీ డ్యూటీ టీవీఎస్ ఎక్సెల్స్ 100cc 50 నెంబర్స్ ఇచ్చారు. 50 నెంబర్స్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే అవి ఎక్కడున్నాయి అంటున్నాడు. గోడౌన్ 1లో ఉన్నాయి, సెలెక్ట్ చేయాలి. బ్యాచ్ నెంబర్ వచ్చేసి VJA1 అని ఇస్తున్నా. April 1, 2024, 31 March 2025. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ రెండు ఇచ్చేస్తున్నాను. 50 నెంబర్స్, ఈచ్ వన్ మనం పర్చేజ్ చేస్తుంది 25,000 కాబట్టి. సో ఇలా మనకున్న స్టాక్ ఐటెం యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తే సరిపోద్ది. ఇదిగోండి ఇలా ఇచ్చేసి సేవ్ చేసాడు. నెక్స్ట్ జూపిటర్ స్కూటర్స్ అని ఉంది. ఇదిగోండి జూపిటర్ స్కూటర్స్. సో అవే క్రియేట్ చేయాలి. అవి 50 నెంబర్స్ ఇచ్చాడు. జూపిటర్ స్కూటర్స్ 2 అని ఇస్తాను. టీవీఎస్ కంపెనీ 125cc నెంబర్స్లోనే పిలుస్తాం. ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఏముండవు. మెయింటైన్ బ్యాచెస్ ఎస్ పెట్టాలి. మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేట్ రెండు ఉంటాయి. సెట్ కాంపోనెంట్స్ను స్టాండర్డ్ రేట్స్ ఎస్ పెట్టాలి. దీనికి పర్చేస్ రేట్ వచ్చేసి 50,000 అని ఇచ్చారు. ఇదిగోండి 50,000. సో ఆ 50,000 మనకి ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ చూపించాలి. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఇందాక 60,000 అని కనిపించింది. ఇదిగోండి 60,000. సో 60,000 ఇస్తే సరిపోద్ది. ఇదిగోండి 60,000. ఎంటర్ ప్రెస్ చేస్తే బ్యాక్ వస్తాం. కాస్టింగ్ మెథడ్ కానీ మార్కెట్ వాల్యుయేషన్ మెథడ్ కానీ ఏమీ అవసరం లేదు. జిఎస్టీ అప్లికబిలిటీ అప్లికబుల్ అనే ఉంచాలి. మోటార్ వెహికల్స్ స్పెసిఫై డీటెయిల్స్ ఆర్ ట్యాక్సిబిలిటీలో ట్యాక్సిబుల్. జూపిటర్ స్కూటర్స్ మీద 28% క్యాలిక్యులేషను బేస్డ్ ఆన్ వాల్యూ 0%, అప్లికబుల్ ఫర్ రివర్ ఛార్జెస్ నూనె, ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా నూనె. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్. ఓపెనింగ్ స్టాక్ వచ్చేసి ఇవి మన దగ్గర 50 నెంబర్స్ ఉన్నాయి. 50,000 ఈచ్. అది కూడా గోడౌన్ 2లో 50 నెంబర్స్ గోడౌన్ 2లో ఉన్నాయి. బ్యాచ్ నెంబర్ వచ్చేసి VJ2. 1 April 2024, 31 March 2025. 50 నెంబర్స్ 50,000 ఈచ్. ఓపెనింగ్ స్టాక్ అనేది ఎంటర్ చేయాలి అంటే ఇది ప్రాసెస్. మనకున్న 2 ఐటమ్స్ని మనం క్రియేషన్ చేసేసాం. సో ఈ వీడియోలో మీకు నేను ఓపెనింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఎలా ఎంటర్ చేయాలి, క్యాష్ బ్యాలెన్స్, అలాగే రిమైనింగ్ ఓపెనింగ్స్, రిమైనింగ్ లెడ్జర్స్ని ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత మనకున్న ఐటమ్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇన్వెంటరీ మాస్టర్ని యూజ్ చేసేది అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మీకు ఇక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో వోచర్స్ని ఎలా ఎంటర్ చేయాలి అనేది చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make